తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎవరికి? మీకు. నాకా 70 ఏళ్ళు అవుతుందో. 70 ఏళ్ళు అవుతుంది. పెళ్లి చేసుకున్నాక మంచిగా ఉన్నారా? ముందు మంచిగా ఉన్నారా? ఉన్నాం. మంచిగా. మా ఆయన మంచోడు, చాలా మంచోడు. ఇప్పటి వరకు ఉరుకులాడతారు కానీ మా ఆయన చాలా ఇమోషన్. 7 మంది పిల్లలు కన్నా నేను. 7 మంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. 4 వైరు 3 ఉన్నారు. అందరికి పెళ్లి చేసిందా? అందరు పెళ్లిళ్ళు అయినాయి. కొడుకులకు, కోడళ్ళకు, బిడ్డలకు పిల్లలు అయ్యారు. పిల్లలే అయిపోయారు. అందరు మంచిగా ఉన్నారు. అందరు మంచిగా ఉన్నారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మంచిది అంటారు. పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఊరికే ఉండొద్దు. సింగిల్ గా ఉండకూడదు. చింగలు ఉండకూడదు. మనకు లేని వల్ల వస్తుంటాయి. వచ్చే భర్త ఎలా అయినా సరే మంచిగా మనకు కావాల్సినట్టుగా మార్చుకోవాలి. ఎవరైనా సరే ఏలాలి అంతే. మంచిగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఆయనను మనలో మంచిగా సాధించుకోవాలి. చేత పట్టుకొని సంసారం చేసుకోవాలి. అట్లా అట్లా కూడా మంచోడు అయితే బాగుంటది. మళ్ళా అంతే మంచోడు కావాలి. ఆడైనా కూడా మనం ఒకవేళ పేయించుకొని పెళ్లి చేసుకున్నా మంచోడు అయితేనే మంచిగా చూసుకుంటాడు. చెడ్డోడు అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? పెద్దలు చేసేది మంచిది తల్లి. పెద్దలు చేసేదే మంచిది. పెద్దలు చేసేదే మంచిది. ప్రేమించుకుంటే చేసేదైతే ప్రేమించుకునేదైతే ఆడు ఉంటాడు అని ఆడిపోతాడు. ఎక్కువ రోజులు ఉంటారు అంటారు. ఇప్పుడు కులం వచ్చి మనకు తాళి కట్టి కులంలో పెళ్లి చేసుకుంటేనే 4 కాలాలు బాగుపడతాం, మంచిగా ఉంటాం. ఇప్పుడు మనం చేసుకుంటే ఆడు ఉండేది అట్లా చేసుకోండి మంచిగా. అందుకే పెద్దలు చేసే పెళ్ళే మంచిది అంటారు. పెద్దలు చేసే పెళ్లి, అమ్మ నాయన చేసే పెళ్లే మంచిది.